ఇప్పుడును ప్రవక్తయ ప్రభు యొక్క పరిశుద్ధములైన యందు ఆయన యందు హతులగుట తగునా. చాలు. అందుకని ఏం చేయాలంటే 18 వచ్చి అంటున్నాడు మాట, జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము దివారాత్రము నీ కన్నీరు పారణము. నది అంటే కాల భారతంటే కాల పక్కన కాల క్రింద పంటలు ఏవైతే పండుతాయి. నది ఆగిపోతే కాల పక్కన పంటలు ఏమైతే ఆగిపోతాయి, ఎండిపోతాయి. అవునా? మన కన్నీరు ఎప్పుడు పెడతానే అవసరం వచ్చినప్పుడు దేవుని మొర పెడతా ఉంటాం. అవసరం, అందుకని మనం ఎప్పుడు కూడా కన్నీరు, ప్రభా నా కుటుంబం పట్ల, అట్లే కాకుండా మన దేశం పట్ల, మన గ్రామం పట్ల అనా మన నిన్నటి దాకా ఎన్నో ఆ యొక్క ఒక కాల్పులు, ఎన్నో యుద్ధాలు అవుతాయి ప్రభా. అటు మా దేశం పట్ల మీ చిత్తం ఉంది, మా యొక్క రాష్ట్రం పట్ల మీ చిత్తం ఉంది, మా జిల్లాల పట్ల మీ చిత్తం ఉంది. నేను ఏం చేయాలంట? దేవునికి ఎదగాలి ఇక్కడ చక్కని మాట. నది ప్రవాహం దివారాత్రిని కన్నీరు పారను, రేయి మొదటి జాము లేచి నీళ్లు కమ్మనిచ్చినట్లుగా ప్రభు సన్నిధిలో హృదయము ఏదైనా బాధ వచ్చినప్పుడు పట్టుదలను తెస్తారంగా పెడుతూ ఉంటాం ఎట్లాంటి విషయంలో దేవుని మందిరంలో పోయి మొట్టమొదట ప్రార్థన చేసే విషయంలో ఏకుజాలను కన్నీరు గడిచే విషయంలో మందిరానికి మందిరం కూడా కొట్టాలి. మన మధ్యరాత్రిలో ఇది మధ్యలో కూడా ఒకటేళ్ళ మందిరాలు కానీ మన ఇంట్లో కానీ మరపెట్టే మనసు మనకు ఉండాలి. దేవుని ఎదికే మనసు మనకు ఉండాలి. అందుకని భక్తులైనటువంటి ఇక్కడ మాట్లాడుతూ మాట అంటే నదీ ప్రవాహం దేవారాతం నీ కన్నీరు పారము విరామం కలనీకము నీ కంటి పాపన విశ్రమింపునేకము. కంటికి ఎప్పుడైతే నిద్ర వస్తానో కదా మనం ఇదవుతూ ఉంటాం. అవి ప్రార్థన చేయడానికి ఎక్కువ సమయం, మరపెట్టడానికి సమయం దేవుని సల కొంచెం ఎక్కువ సమయం ఎక్కువైందంటే వాక్యం చెప్పేటప్పుడు కానీ, లేకపోతే కొంచెం ఎక్కువైందంటే మనం రిసుగు తీసుకుంటూ ఉంటాం. లేకపోతే ఎందుకు ఈ బాధ అని చెప్పేసి అదేనా దేవుని సల ఎంత అయితే ఓపికతో ఓర్పుతో, దేవుని సల ఎంత అయితే విధేయత కలిగి, దేవుని సల ఎంత అయితే భయభక్తి కలిగి, దేవుని సల ఎంత అయితే దేవుని కృప కొరకు ఎదురు చూసే మనసు నీకు ఉంటుందో అప్పుడే దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు. అప్పుడు దేవుడు మన పట్ల అద్భుతం చేస్తాడు. ఎందుకంటే మన ఓపికను బట్టి, ఓర్పుని బట్టి దేవుడు, మన సహనాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. అర్థమైందా? కొంచెంసేపు మనం ఎక్కువ ఈ లోకానుసారంగా అయితే టైం ఎక్కువ సమయాన్ని మనం స్పెండ్ చేస్తూ ఉంటాం, సమయాన్ని ఎక్కువ మనం డీల్ చేస్తూ ఉంటాం కానీ దేవుడి సలు కొంచెం గడపాలంటే టైం మనం ఇదవుతూ ఉంటాం. దేవుడి సలు కొంచెం ఎక్కువ సమయం ప్రార్థన చేయడానికి, మోకరించడానికి, దేవుడి సలు విజ్ఞాపన చేయడానికి అయ్యో ఎంతసేపు అని చెప్పేసి మనం లేచిపోతూ ఉంటాం. అర్థమైనా? అందుకని ఏదైనా దేవుడికి ఎప్పుడు సమయం ఇచ్చాడు. దేవుడు చూసేది ఏంటంట, మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఎప్పుడైతే ప్రార్థన చేసి మొరపెట్టి దేవుని వెదికే మనసు మనకు ఉంటున్నప్పుడు దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. అర్థమైనా? ఆ ప్రార్థన, ఆ వేదన, ఆ కన్నీరు, మనం చేసే విజ్ఞాపన బట్టి దేవుడు మన ప్రతి విషయంలో శోధన సమస్యలన్నీ కూడా దేవుడు తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఓపికను బట్టి, ఓర్పుని బట్టి. అర్థమైనా? ఎప్పుడైతే మనం కొంచెంసేపు ప్రార్థన చేస్తున్నాడో, కొన్ని మందిరాలు పోయి కొంచెంసేపు అట్ట కూర్చొని నీట్గా పాటలకైనా వాక్యానికైనా కొంచెం లేచినట్టుగా కొంచెం ఒక గంట అయినా, ఒక అర్ధ గంట, 30 గంట దేవుడు